నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నర్సరావుపేటలో పోలీసుల స్పెషల్ డ్రైవ్. 52 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. ఇకపై హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయవద్దు. వైసీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై రంగారెడ్డిపాలెం పాదయాత్ర వెంకటేశ్వరరెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. నర్సరావుపేట మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబయ్యపై విచారణ జరపాలి. అమరావతి రాజకీయ ఐక్యవేదిక డిమాండ్. నర్సరావుపేట నడిపొడ్డు రద్దీగా ఉండే అరండలపేటలో దుర్వాసనకి స్థానికులు బెంబేలు. గుండ్లపల్లిలో బంగారు తల్లి మైసమ్మ జాతర. జేఎన్టీయూ నర్సరావుపేట క్యాంపస్లో రోబోటిక్స్ పై వర్క్ షాప్. వినుకొండ మార్కెట్ యార్డు ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నర్సరావుపేట మార్కెట్ యార్డు చైర్మన్ ప్రమాణ స్వీకారానికి భారీగా ర్యాలీగా బయలుదేరిన జొన్నలగడ్డ టీడీపీ శ్రేణులు. నర్సరావుపేట మార్కెట్ యార్డు చైర్మన్ ప్రమాణ స్వీకారానికి వస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడికి ఘన స్వాగతం పలికిన నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాదరావు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అనంతరం వినుకొండ రోడ్డు నుంచి మార్కెట్ యార్డు వరకు ట్రాక్టర్స్ మరియు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 52 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులను విచారించి ఒక్కొక్కరికి 10,000 రూపాయల జరిమానా విధించారని సీఏ విజయ్ చరణ్ రాకీ న్యూస్ తో మాట్లాడుతూ తెలిపారు. ఆగస్టు నెలలో విస్తృతంగా తనిఖీలు చేస్తూ ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, అతి వేగంతో వాహనం నడపడం వంటి వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 48 మందిపై స్పీడ్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసి ఒక్కొక్కరికి 1000 రూపాయల జరిమానా విధించామని తెలిపారు. నిత్యం పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని
పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు నరసరావుపేట వన్ టౌన్ పరిధిలో గత వారం అంతకుముందు వారం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దీనిలో దాదాపుగా మనం 52 కేసుల వరకు మనం బుక్ చేయడం జరిగింది. ఒక్కొక్క కేసుకు కూడా నియర్లీ 10,000 వరకు కూడా ఫైన్ విధించడం జరిగింది. ముఖ్యంగా పెరిగిన ఏవైతే ట్రాఫిక్ చలనాలు ఉన్నాయో వాటిని దృష్టిలో ఉంచుకొని స్పీడ్ డ్రైవింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ఓవర్ స్పీడ్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకు కూడా దాదాపుగా 48 కేసుల వరకు కూడా బుక్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఫైన్ విధించడం జరిగింది. ఈ వారం కంటిన్యూ అవుతున్నది వితౌట్ హెల్మెట్ అనే దాని మీద, అదేవిధంగా త్రిబుల్ రైడ్ మీద ఈ స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా దీన్ని ప్రజలందరూ కూడా గమనించి ప్రమాదాలు నివారించడం కోసం పోలీసు వారు చేస్తున్న ఈ ప్రయత్నానికి సహకరించవలసిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని చెప్పేసి గౌరవ ఎస్పీ గారు అందరినీ కూడా, జిల్లాలో ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని అందరినీ కూడా దీని మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు సహకరించి ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇంటి నుండి సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో మైనర్లకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెహికల్స్ ఇవ్వద్దండి. ప్రమాదాలకు కారణమైతే వారితో పాటుగా ఎవరైతే వెహికల్ ఇస్తున్నారో వారి మీద కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా త్రిబుల్ రైడింగ్, ముఖ్యంగా ఈ త్రిబుల్ రైడింగ్ వాటి మీద కూడా దాదాపుగా తల్లిదండ్రులను పిలిచి కూడా దాదాపు ఒక 7-8 సార్లు నర్సరావుపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈసారి నుండి కూడా మేము అట్లా కనుక మళ్ళీ కనుక మీరు ఇస్తున్నట్లయితే మీ మీద కూడా కేసులు అనేది బుక్ చేయడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా గమనించి ప్రమాదాలు నివారణ నర్సరావుపేటగా మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నర్సరావుపేటలో ఇటీవల గుడ్ మార్నింగ్ నర్సరావుపేట పేరుతో తన అనుచరులతో కలిసి పట్టణంలో బైకులతో భారీగా ర్యాలీ చేస్తున్న గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనుమతి లేకుండా ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారని ఆటో డ్రైవర్ ఫిర్యాదుతో కేసు నమోదు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిపై చేసిన ఆరోపణల్లో నిజం లేదన్న రంగారెడ్డిపాలెం గ్రామస్తులు. కళ్యాణ మండపానికి ఇచ్చిన స్థలం మా పూర్వీకుల నుంచి సంక్రమించిందనని దొండేటి అచ్చిరెడ్డి తెలిపారు. సుమారు 70 లక్షలతో గ్రామస్తుల సహకారంతో అలాగనే ఎన్ఆర్ఐలతో కలిసి కళ్యాణ మండపం నిర్మించామని తెలిపారు. మా గ్రామ అభివృద్ధికి కళ్యాణ మండపం నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి సహాయ సహకారాలు అందించారని పలువురు గ్రామస్తులు తెలుపుతూ గ్రామాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల్ని మోసం చేస్తూ డబ్బు సంపాదించుకునే అవకాశం ఇవ్వలేదనే అక్కసుతో పాదయాత్ర వెంకటేశ్వరరెడ్డి మాజీ ఎమ్మెల్యేపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మూకుమ్ముడిగా రంగారెడ్డిపాలెం గ్రామస్తులు తెలిపారు. నా పేరు దొండేటి అచ్చిరెడ్డి. నేను స్థలదాతని కళ్యాణ మంటపానికి. మా ఊర్లో కళ్యాణ మంటపం లేనందువల్ల ఈ ఫంక్షన్లకు ఇబ్బంది జరుగుతున్న వల్ల గ్రామస్తులు వచ్చి అడగటం వల్ల నేను స్థలం ఇవ్వటం జరిగింది. ఇది మా తాతల నాటి ఆస్తి అండి. ఎప్పుడో పూర్వం 200-300 సంవత్సరాల నుంచి ఉన్న స్థలం ఇది. ఇదేమి ఎవరిది ఆక్రమించుకున్నది కాదు. నా పేరు ఏరు హనుమిరెడ్డి, రంగారెడ్డిపాలెం వైఎస్ఆర్సీపీ కార్యకర్తను. గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఊర్లో పెళ్ళిళ్ళు జరుగుతుంటే మేము పడ్డ ఇబ్బందులు చూసి ఒక కమిటీగా ఏర్పడి ఊరందరం ఒక మండపం కట్టుకోవాలని తీర్మానించుకున్నాం. ఊరందరి సహకారం కావాలని ఇల్లు తిరిగి డొనేషన్స్ కలెక్ట్ చేశాము. దీంట్లో ముఖ్యంగా 10 మందిని తిరిగి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అందుకు ఊరు ప్రజలందరూ బాగా సహకరించారు. మేము ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ కలిస్తేనే దీన్ని పూర్తి చేయగలని భావించి వాళ్ళ సహకారం తీసుకోవాలని చెప్పి ఫస్ట్ నిర్ణయించుకొని వాళ్ళ సహకారం తీసుకున్నాము. అందరితో మాట్లాడి వాళ్ళు ఓకే ప్రొసీడ్ అవ్వడం తర్వాత మేమంతా ముందుకెళ్ళాము. ఆ తర్వాత గోపిరెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన కూడా మేము సహకరిస్తాము, మీరు చేసుకోండి అన్నారు. మేము దానికి ఆయనకి కృతజ్ఞతలు చెప్పి ముందుకు వెళ్ళాము అందరం కలిసి. ముఖ్యంగా దొండేటి అచ్చిరెడ్డి గారు ముందుకు వచ్చి స్థలం ఇస్తాను నేను అని చెప్పిన తర్వాత గవర్నమెంట్ స్థలం కాకుండా మేము రిజిస్ట్రేషన్ భూమి ఆయన 30 సెంట్లు డొనేట్ చేశారు. ఆ 30 సెంట్లో కట్టడానికి నిర్ణయించుకున్నాము. దానికి తగిన ఫండ్ మేము అందరి దగ్గర కలెక్ట్ చేసి సుమారు 60 నుంచి 70 లక్షల దాకా కలెక్ట్ చేసుకున్నాం ఊర్లో. ఆ మిగతాది వస్తు రూపేణ డాక్టర్ గారు మాకు ఏర్పాటు చేశారు. అందువల్ల మేము దీన్ని 2 సంవత్సరాల 2 నెలల్లో పూర్తి చేసుకోగలిగాము. దీన్ని ఎవరికి రెంట్కి ఇవ్వడం కానీ ఏమీ లేదు. ఊరందరూ ప్రజలు అందరూ ఊరక చేసుకోవటమే. మెయింటెనెన్స్ ఓన్లీ ఊడిపించడం కడిగించడం దానికోసం తప్పితే ఎవరు దీనికి ఏమీ చెల్లించాల్సిన పని ఏమి లేదు. నా పేరు రాఘవమ్మండి, మాది రంగారెడ్డిపాలెం గ్రామం.
నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తనండి. మా ఊర్లో వర్షం పడితే చిన్న గ్రామం అండి, అందరూ చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారండి. మా ఊర్లో ఎలాంటి తగాదలు లేవండి. ఇక్కడ వర్షం పడ్డప్పుడు ఇబ్బంది అవుతుందని దొండేటి అచ్చిరెడ్డి గారు మా మావయ్య అండి, ఆయన ఊర్లో ఉండి వెళ్ళిపోయింది ఆయన కాబట్టి ఊరి మీద అభిమానంతో ఆయన స్థలం డొనేట్ చేశారండి. అది అసైన్డ్ భూమి కాదండి, అసలుకే ఆయన డొనేట్ చేశారు. ఊర్లో ప్రజలందరూ కలిసి ఎన్ఆర్ఐ లో ఉన్న పిల్లలు, మా ఊర్లో పిల్లలు చాలా మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు, చాలా మంది అందరు కలిసి కట్టుతో ఈ కళ్యాణ మండపం కట్టుకున్నారు. కానీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాకు చాలా సహాయం చేశారండి. మాకు ఏ ఆపద వచ్చినా ఏదొచ్చినా ఏ సంతోషం వచ్చినా ఆయనతో మేము సెలబ్రేట్ చేసుకుంటాము. ఆయన ఈ రోజు అట్లా మాట్లాడటం చాలా బాధాకరంగా ఉందండి. ఆ మాట్లాడేవాడు అసలు మనిషే కాదండి. ఏమీ తెలియని వయసులో నన్ను రాజకీయ రంగంలోకి దించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక బిడ్డగా నన్ను కాపాడుతూ నా ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అతి సన్నిహితంగా ఉన్న వ్యక్తుల్లో నేను ఒకడిని. మరి ఇలాంటి గ్రామానికి లేనిపోయిన అపనిందలు వేసి పాదయాత్ర ఏరు వెంకటేశ్వర రెడ్డి అలియాస్ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి ఒక నిరాధార ఆరోపణలు చేసి, రంగారెడ్డిపాలెం అంటే ఒక విశిష్టమైన గ్రామం, పేరు ప్రతిష్టలో ఉన్న గ్రామం, ఐకమత్యానికి ప్రతీకగా ఉన్న గ్రామం. మా గ్రామాన్ని మరి బజారు కీడ్చి, మా గ్రామంలో పుట్టి మా గ్రామాన్నే బజారు కీడ్చిన వ్యక్తి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి. అతని చరిత్ర దాదాపు ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు. నర్సరావుపేట పట్టణంలో అమరావతి రజక ఐక్యవేదిక సభ్యులు మరియు ప్రజాసంఘ నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట రోడ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నర్సరావుపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబయ్యపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావుని కలిసి కోటప్పకొండ రోడ్లో అన్నపూర్ణ రజక అన్నదాన సత్రం ఆక్రమణకి గురైందని తెలిసి సాంబయ్యకు చెబితే అతను దురుసుగా మాట్లాడుతున్నారని కమిషనర్కి వివరించారు. ఆక్రమణలకు గురైన స్థలాన్ని కొలతలు వేసి తిరిగి మరలా మా రజక జాతికి అప్పగించాల్సిందిగా కోరుతున్నామని అన్నారు. అమరావతి రజక ఐక్యవేదిక మా స్థలము కోటకొండ రోడ్లోని చంద్ర షాపింగ్ మాల్ వాళ్ళు మా స్థలాన్ని కబ్జా చేశారు. ఆ విషయమై అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నాము. 3 రోజుల కిందట మున్సిపాలిటీ టిపో సాంబయ్య గారి దగ్గరికి వచ్చాము. ఆయన అనామకులకి స్థలాలు ఇస్తారా అని చెప్పేసి మమ్మల్ని హేళనగా మాట్లాడారు, రజకుల్ని కించపరిచే విధంగా మాట్లాడారు. ఆయన మీద చర్య తీసుకోవాలని ఈరోజు స్థలం కూడా అప్పచెప్పాలని ఈరోజు ధర్నా చేస్తున్నాం అండి. మాది అమరావతి రజక ఐక్యవేదిక నర్సరావుపేట. మా స్థలాన్ని చంద్ర షాపింగ్ మాల్ వారు కబ్జా చేసినప్పుడు మేము వచ్చి సార్ని కలవడం జరిగింది, కమిషనర్ గారిని. గత 4 నెలల నుంచి మేము మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాము. మా స్థలం మాకు అప్పగించవలసిందిగా కమిషనర్ గారిని కోరగా ఆయన టీపీఓ గారిని కలవండి, ఆయన మీకు చేస్తాడని చెప్తే మేము టీపీఓ గారిని కలవడం జరిగింది. ఆయన మా రజక జాతిని ఉద్దేశించి దారుణంగా మాట్లాడాడు. అనామకులైన రజకులకు ఇస్తారా ఖరీదు గల స్థలాలని చెప్పి మాట్లాడటం జరిగింది. కాబట్టి ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకొని మా రజకులకు న్యాయం చేయాలి. స్థానిక అరండలపేటలో రహదారి పక్కనే ఉండే ప్రైవేట్ హాస్పిటల్స్, బ్యాంకులకు వెళ్లే మార్గం వద్ద రోజు దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవసరాల కోసం వెళ్లేవారు ముక్కులు మూసుకుని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. స్థానిక ప్రజలు పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. తక్షణమే మున్సిపల్ అధికారులు శుభ్రత చర్యలు తీసుకుని ప్రజలకు ఉపశమనం కలిగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో జరిగిన శ్రీ బంగారు మైసమ్మ తల్లి సత్యమ్మ తల్లి జాతర. ఈ జాతరలో కుల మత భేదం లేకుండా గ్రామం మొత్తం కూడా కలిసి ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్రవారంలో 1వ, 2వ, 3వ శుక్రవారంలో ఈ మైసమ్మ తల్లి జాతర జరుపుకుంటూ ఉంటారని పెద్దలు చెప్తున్నారు. ఈ జాతరలో ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఈ జాతర గత 500 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది. చిన్న జాతర అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. పెద్ద కొలుపులు 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి అని పెద్దలు తెలిపారు. ఈ జాతరలో మాతంగి అమ్మవారు నృత్యాలు, తప్పట్ల తాళాలతో, కొమ్ము బూరలతో గ్రామంలో ఊరేగించడం, గ్రహణార్థం ఊరంతా కలిసి ఒక తాటిపై నడవటం ఈ జాతర యొక్క ప్రత్యేకత. నకరికల్లు మండలం సత్తెనపల్లి నియోజకవర్గం గుళ్ళపల్లి గ్రామంలో వెలిసి ఉన్న కొమ్ముల మైసమ్మ తల్లి అమ్మవారు జాతర శ్రావణ మాసంలో 4వ వారం కానీ 3వ వారం కానీ ఏ వారమైనా సరే అమ్మవారికి చాలా ఘనంగా జరుగుతుంటుంది. అమ్మవారి యొక్క జాతరలో పాల్గొన్న ప్రజలు సుదీర్ఘ ప్రాంతం నుంచి వస్తుంటారు. ఆ యొక్క అమ్మవారి దర్శనార్థం చాలా
దూరం నుంచి వచ్చి ఆ యొక్క అమ్మవారి దర్శనం చేసుకుంటారు. గత 500 ఏళ్ళ నుంచి కూడా మా తాతల తండ్రుల నుంచి కూడా వాళ్ళ తండ్రుల నుంచి కూడా ఈ యొక్క అమ్మవారు జాతర అనేది జరుగుతుంటుంది. ఈ యొక్క అమ్మవారి జాతరలో 5 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క పెద్ద కొలుపులు అనేది జరుపుకుంటాము. చిన్న కొలుపులు అనేది సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాము. ఈ యొక్క పెద్ద కొలుపుల నాడు అతిపెద్ద ఆ యొక్క దూరం నుంచి వచ్చిన వాళ్ళందరూ చిన్నలు పెద్దలు మొత్తం అందరూ వచ్చి ఈ యొక్క అమ్మవారు సంబరంలో పాల్గొని ఈ యొక్క అమ్మవారికి ఘనంగా చేసుకుంటుంటాము. ఇట్లు దేవస్థాన కమిటీ పెద్దలు. జేఎన్టీయూ నర్సరావుపేట క్యాంపస్లో ఈరోజు రోబోటిక్స్పై ఒకరోజు వర్క్షాప్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వివిఎస్ ప్రదీప్ వ్యవహరించారు. ఈ వర్క్షాప్కి ముఖ్య అతిథులుగా దేశంలోని ప్రముఖ శాస్త్ర సాంకేతిక సంస్థల నుంచి నిపుణులు హాజరయ్యారు. ఐఐటి పలక్కాడ నుంచి డాక్టర్ కెఎస్ అరుణ్ కుమార్, ఐఐటి రూర్కీ నుంచి డాక్టర్ విఠల్ రామ్ రాయంకుల ముఖ్య అంశాలపై విలువైన సమాచారం అందజేయడం జరిగింది. రోబోటిక్స్ రంగంలో తాజా అభివృద్ధులు, పరిశోధనలు మరియు పరిశ్రమల అవసరాలపై విద్యార్థులకి ప్రయోగిక అవగాహన కలిగించే లక్ష్యంతో ఈ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిహెచ్ శ్రీనివాసరావు, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఐఎస్ ఫనీ సుష్మా, డాక్టర్ ఎం బాలాజీ నాయక్, డాక్టర్ జి సులోచన సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. అలాగనే విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పలు అంశాలపై ఆసక్తిగా చర్చలు జరిపారు. ఈరోజు ఢిల్లీ ఆంధ్ర భవన్లోని అంబేద్కర్ గారి విగ్రహం వద్ద మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోర్ల అరుణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ ఆధ్వర్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వాలు తెచ్చిన ఆర్డినెన్స్ ని రద్దు చేయాలని ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో పార్లమెంట్ సభ్యులు ఈ విషయంపై చర్చించాలని ముందుగా ఆంధ్ర భవనంలోని అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ మాట్లాడారు. ఎస్సీల వర్గీకరణ పేరిట మాల మాదిగలను విభజిస్తూ రాజ్యాంగ వ్యతిరేకమైన నిర్ణయాల్ని 2 తెలుగు రాష్ట్రాలు తీసుకోవటం వారిని పూర్తి స్థాయిలో అణచివేయటమేనని అన్నారు. పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ఎంపీలు కేవలం ఇది మాల మాదిగ సమస్యలుగా చూడకుండా రాజ్యాంగంలోని హక్కులుగా రానున్న రోజుల్లో వారి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్లో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాట్లాడాలని కోరటం జరిగింది. అలాగనే కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెంటపల్లి జాన్ మార్క్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గోగులమూడి రాజు, రాష్ట్ర మహిళా కార్యదర్శి మిట్టా సునీత, కీర్తిపాటి వెంకటేశ్వర్లు, చింతమల్ల శ్రీనివాసరావు, పగిడిపల్లి విజయకుమార్, కొమ్మతోటి సుధాకర్, జంగా సీతయ్య, పెనుమాల రమేష్, రాయిని చిన్న, లోకేష్, నేలపాటి నాగేశ్వరరావు, దార పాపారావు, నూకతోటి కిషోరు, గోదా నీలాంబరం శ్రీనివాసులు, కొమ్మతోటి వేణు, పిట్ట అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ గారి నేతృత్వంలో ఏదైతే రాజధాని హెడ్ క్వార్టర్ దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డులో ఉండబడేటటువంటి పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రులకి మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రత్యేకమైనటువంటి విన్నపం. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 2 ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి వర్గీకరణ ఆర్డినెన్స్ని రద్దు చేయాలని మాల మహానాడు డిమాండ్ చేస్తూ ఉంది. ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు 2021 జనాభా లెక్కలు వేయాలని, ఈ 2026 జనాభా లెక్కల తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండబడేటటువంటి మాలామాదిగల వెనుకబడుతనాన్ని గుర్తించాలి, అణచివేయబడినటువంటి వర్గాలను గుర్తించాలని ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేయకుండా ఏదైతే తొందరపడి 2 తెలుగు రాష్ట్రాలు మాలామాదిగలను విడగొట్టడానికి తెచ్చినటువంటి ఆర్డినెన్స్ని రద్దు చేయాలని ఈ దేశంలో ఉండబడేటటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏదైతే ఉందో, మీరు మాలామాదిగలు విడదీయడానికి చేసినటువంటి సాహసం ఏదైతే ఉందో, ఆ రిజర్వేషన్స్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నటువంటి సమయంలో ఇచ్చినటువంటి 15% రిజర్వేషన్ని 25%కి పెంచే దమ్ముందని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. దాచేపల్లి మండలం రామాపురంలో కృష్ణానది వరద పరిస్థితి ఉధృతం. మత్స్యకారుల కాలనీని తాకనున్న వరద నీరు. మెట్లు మొత్తం మునిగిపోయిన రామాపురం కృష్ణానది నాగార్జున సాగర్ నుంచి దిగువకి 4 లక్షల క్యూసెక్ల నీటి విడుదలతో తీవ్ర రూపం దాలుస్తున్న వరద ఉధృతి కొనసాగితే మత్స్యకారుల కాలనీకి మధ్యాహ్నం కల్లా వరద నీరు వచ్చే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సరావుపేటలో పోలీసుల స్పెషల్ డ్రైవ్. 52 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. ఇకపై హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయవద్దు. వైసీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై రంగారెడ్డిపాలెం పాదయాత్ర వెంకటేశ్వరరెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం.
నర్సరావుపేట మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబయ్యపై విచారణ జరపాలి. అమరావతి రాజకీయ ఐక్యవేదిక డిమాండ్. నర్సరావుపేట నడిపొడ్డు రద్దీగా ఉండే అరండలపేటలో దుర్వాసనకి స్థానికులు బెంబేలు. గుండ్లపల్లిలో బంగారు తల్లి మైసమ్మ జాతర. జేఎన్టీయూ నర్సరావుపేట క్యాంపస్లో రోబోటిక్స్ పై వర్క్ షాప్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.